సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నంద్యాల నాయి బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని 28వ వార్డు మరియు 36వ వార్డు నిర్వహించిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ సామాజిక సమానత్వం సాధించడానికి నాయి బ్రాహ్మణ సోదరుల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల జీతాలను 25,000కు పెంపుదల చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, కస్టర్ ఇన్ఛార్జ్ కొండారెడ్డి, దూదేకుల దస్తగిరి, ఉప్పరి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ దూదేకుల జైనాబి, మాజీ కౌన్సిలర్ కృపాకర్, మిద్దె హుసేని, రామమద్దయ్య మరియు నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఎన్ని క్వశ్చన్ అన్నా ఫరూక్ సైడ్ నువ్వురా పక్కకు నువ్వు చేస్తా ఓకే ఓకే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పరుక్ష నాయకత్వం దిల్లాలి, ఈరోజన నాయకత్వం దిల్లాలి, ఆరాధన నాయకత్వం దిల్లాలి. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం. ఎన్ఎండి ఫరూక్ గారి నాయకత్వం. ఎన్ఎండి ఫిరోజ్ గారి నాయకత్వం, ఎన్ఎండి ఫిరోజ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. కేక్
బ్యానర్ 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 నా బ్యానర్ వెనక బ్యానర్ పైకి ఎత్తండి వెనక జై తెలుగుదేశం. నువ్వేనా మీరు పోయినా పలకండి నా గట్టిగా. నమస్కారం అండి. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం 200 యూనిట్స్ కరెంటు మన నాయి బ్రాహ్మణులకు ఉచితంగా ఇస్తుంది. దీంట్లో ఈరోజు మన కృపాకర్ అన్న వార్డులో 28 వార్డులో రావడం జరిగింది. ఇక్కడ నాయి బ్రాహ్మణులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది అంటే నంద్యాలలో చాలా చోట కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇదే అని కాదు, మీరు మొన్న కూడా చూసాం మనము ప్రతి ఏమంటే మనం ప్రామిస్ ఏమేమి చేశామో సూపర్ 6లో ప్రతి పథకం మేము అమలు చేస్తున్నాము. దానికోసం ప్రజలు కూడా చాలా ఇది ఉంది. ఇంకా విపక్షాలు మీరు చూస్తుంటే మీరు ఏమంటే నవ్వుకుంటున్నారు, ఏం చేస్తున్నారని. జనాలు వాళ్ళ మీద నవ్వుతున్నారు, అసలు మీరేం చేశారని. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడిగినారు, ఏమమ్మా ఏమన్నా మీకు ఏమన్నా ఈ తల్లికి వందనం అని వాళ్ళు పెట్టారు కదా, మనం తల్లికి వందనం అని పెట్టే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వచ్చింది. వాళ్ళ ఊరికే ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఎవరికి రాలేదని. ఎందుకంటే మీరు చూశారు, మేము ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అడిగినాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు నాయి బ్రాహ్మణులు కానీ రేపు మళ్ళీ రైతు భరోసా కూడా వస్తున్నారు. ప్రతిదీ మేము సూపర్ 6లో ఏదే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా అవి అన్నీ అమలు చేస్తాము. నంద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినాం. కంపల్సరీ నంద్యాలలో కూడా ప్రతి ప్రామిసెస్ మేము ఎలక్షన్ అప్పుడు చేశాము, ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాము. ఇంకొకటి ఆగస్ట్ 15 నుంచి మనకు మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఉంది. అది కూడా కంపల్సరీగా ఏమంటే మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడన్నా వాళ్ళు నంద్యాల డిస్టిక్లో ఎక్కడన్నా వెళ్ళినా కానీ వాళ్ళకందరికీ ఉచిత బస్సు ఉంది. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఎట్లా తెలుగుదేశం ప్రభుత్వంకి ఓట్లు వేసి గెలిపించారు. ఖచ్చితంగా మేము కానీ మా ప్రభుత్వం కానీ మా లీడర్లు కానీ అందరూ కంపల్సరీగా మేము ఉపయోగంలో ఉంటాము. మేము 24 hours మీకోసం ఏమన్నా ఉంటే కూడా సమస్యలు ఉంటే కూడా రండి, మీరు ఖచ్చితంగా చేయించుకోండి. అట్లానే ఓడిపోతేనే వచ్చి ఇడ్లీలు తినడం సమోసాలు తినడం కాదు, గెలిచినప్పుడు చేయాల్సింది ఇవన్నీ. ఓడిపోతే ఎవరన్నా జనాల దగ్గరనే ఉంటాడు, ఏం కొత్తది ఏం కాదు. గెలిచినప్పుడు నువ్వు జనాల దగ్గర ఉండి నువ్వు అన్ని సమస్యలు చేయి, అది గొప్ప విషయం. కానీ ఓడిపోయినప్పుడు నేను వచ్చి అందరి దగ్గర ఉంటాను, 24 hours అవైలబుల్ ఉంటాను, ఇది అంటే ప్రజలు ఇంకా నమ్మరు. ఇంకా ఏమంటే వచ్చి రోజు ఇక్కడ ఏళ్ళు పెట్టి అక్కడ ఏళ్ళు పెట్టి ఈ వార్డులో ఏళ్ళు పెట్టి ఇంకా జనాలు చూసి 20 సంవత్సరాలు చూశారు, ఇద్దరిని చూశారు, మీకు మీ నాన్నకి ఇద్దరు చూశారు. ఇంకా మీ అందరికీ సెలవు అని చెప్తున్నారు. దానికోసం ఈ ప్రభుత్వం కంపల్సరీ మేము ఖచ్చితంగా 24 hours మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కౌన్సిలర్లు కానీ లీడర్లు కానీ అందరూ ఖచ్చితంగా 24 hours అవైలబుల్ ఉంటాము. దానికి 2వ వార్డు నందు నాయి బ్రాహ్మణులకు మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక షాపును సందర్శించి ఫిరోజ్ అన్న గారు
వారి బాగోగులు కనుక్కొని మరి 200 విద్యుత్ మీకు ఏ వరకు ఉపయోగపడుతుంది అని వాళ్ళందరూ మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఫిరోజ్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు సూపర్ 6 లేనివి కూడా కార్యక్రమంలో చేర్చి మరి వాళ్ళందరికీ చేయూతగా ఉండాలని, గతంలో కూడా నాయ బ్రాహ్మణులకు పనిముట్లు అందజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేదానికి కృషి చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న లీడరు, డెవలప్మెంట్లో ముందుంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ అందరూ ఉపయోగించుకొని ఎవరికన్నా రాకపోతే కూడా మరి ఫరూక్ సార్ గారికి కానీ ఫిరోజ్ అన్నకు కానీ తెలియజేసి అవన్నీ పథకాలు ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 28వ వార్డులో ఫిరోజ్ అన్న గారు నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచితంగా ప్రభుత్వం కేటాయించడంతో ఇక్కడ షాప్ను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నాయి బ్రాహ్మణులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చేనేత కార్మికులకు కూడా ఈరోజు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ను అందిస్తుంది. సూపర్ 6లో భాగంగానే కాకుండా ఇలా ఇచ్చిన హామీలను కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. గతంలో ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటూ వివిధ రకాల పేర్లతో విద్యుత్ యూనిట్లను పెంచి విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది గత వైసీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ విధంగా చేశారు. గతంలో ఇదే చూపించి పథకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయి. ప్రజలందరూ ఇలాగే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన నియోజకవర్గంలోని ఎన్ఎండి ఫరూక్ గారు అభివృద్ధి పథంలో మన నంద్యాలను తీసుకువెళ్తున్నారు. వారి అడుగుజాడల్లోనే వారి తనయుడు ఫిరోజ్ అన్న గారు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలందరూ మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది ఆషామాష పని కాదు ఇది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 14 నెలలు అయింది. 14 నెలల్లో సూపర్ 6 పథకాలన్నీ కంప్లీట్గా అయిపోతున్నాయి. రేపు ఆగస్టు 15న ఉచిత బస్సు ఇస్తే ఆడికి అవి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ దాంట్లో ఇవన్నీ కొత్తగా చేసేసి ఈరోజు నాయ బ్రాహ్మణులకు ఇంతకుముందు పనిముట్లు కుపాకర్ చెప్పినట్టు పనిముట్లు ఇవ్వడము, తర్వాత వడ్డే వాళ్ళకు కూడా, తర్వాత చాలా వరకు కూడా అన్ని సైకిల్ ఇవ్వడము చాలా జరిగినాయి. గతంలో కూడా మనం 2014 నుంచి 19 వరకు చూసాం. 2019 నుంచి 24 వరకు రాక్షస పాలన వచ్చింది. మరి ఎవరికి ఏం జరిగిందో, ఎవరికి అన్యాయం జరిగిందో, ఎవరికి మంచి జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కూడా మొన్న కూడా తల్లికి వందనం అనేది కూడా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా 3 ఉన్నా 4 ఉన్నా అందరి పిల్లలకి వేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతో సంతృప్తికరంగా ఉంది. అలాగే ఈరోజు నంద్యాలలో పెద్దలు మాజీ మంత్రి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ అబ్బాయి అయిన ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం జరిగింది ఇక్కడికి. ఈరోజు ఇక్కడ నాయ బ్రాహ్మణి షాపు హుస్సేన్ గారి షాప్కి వచ్చి ఇక్కడ సందర్శించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో కనుక్కొని దాని ప్రకారంలో భాగంగా 28వ వార్డు మాజీ కౌన్సిలర్ కుపార్ విద్య చిన్న హుస్సేన్ గారు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటివి మరెన్నో వస్తాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రేపు జరగబోయే ఎలక్షన్స్లో కూడా మీరందరూ ప్రతి ఒక్కరు కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మన నంద్యాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి మన పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఇంతకుముందు గతంలో కూడా ఆయన టైంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లన్నీ వేసాము, తర్వాత అన్నీ సమకూరినాయి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, పత్రికా విలేకరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాయ బ్రాహ్మణులకు ఏ విధంగా అయితే ముందు అనుకున్న విధంగా లాస్ట్ గవర్నమెంట్లో కూడా వారికి సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు ప్రత్యేకంగా పనిముట్లు ఇవ్వడము, వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఈ టర్మ్లో నాయ బ్రాహ్మణులకు ఒక 200 యూనిట్ల వరకు పవర్ సప్లై ఉచితంగా ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమము. దీనికి ప్రత్యేకంగా థ్యాంక్స్ టు సీఎం కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.